వచ్చిన మీకోసం మంచి ముచ్చట పట్టుకొచ్చిన అవన్నిట్లను చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. బ్యాంకులు ఇస్తలేవు పైసలు ఇయన్నని చెప్పాలే రైతుల గోసలు. మార్కెట్లా పచ్చిమిర్చి మంట దేంతో చేసేటట్టు లేదు వంట. డాక్టర్ తెరిచిండు దావకండ్ల బారు పేషెంట్లను తాగమంటాడేమో బీరు. లండన్ లో తిరుగుతున్న సత్తి నీకు చెప్పకుండానే వచ్చినాక ఏమనుకోకు సూపర్ తాగు నీకు ఇక్కడ లండన్ మొత్తము. ఏందో ఏమో ఏడాదికి ఒక్కపారి కూడా పోయేటోళ్ళు కాదు రైతులు బ్యాంకులకు. లోన్ తీసుకునేటప్పుడు మళ్ళా ఏ 2 ఏళ్లకో 3 ఏళ్లకో బ్యాంకులు అడుగు పెట్టేటోళ్ళు అసలు మిత్తి కట్టి మళ్ళా తెచ్చుకుందరు. కానీ ఇప్పుడు బావుల కంటే ఎక్కువ బ్యాంకుల చుట్టే తిరుగుతాండ్రు. ఒకప్పుడు ఎరువుల కోసం ఇత్తనాల కోసం ఎట్లా లైన్లు కట్టిర్రో ఇప్పుడు అంతకు మించి లైన్లో నిలబడుతున్నారు బ్యాంకుల ముంగట పైసల కోసం. ఎవరి ఆకలి తీరుస్తేందుకు రైతు వ్యవసాయం చేయాలి, ఎవరిని బతికిస్తేందుకు ఇన్ని బాధలు పడాలి. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం అస్సలకే బాగుపడది. ముందుగా లైన్ చూడుండ్రి వెనక సిరి ముచ్చట చెప్తాం కానీ ఇదేమో గేటు ఈడనే ఇంతమంది ఉంటే ఓ పార వెనకకు చూడుర్రి. ఇదేమో ఆడోళ్ళ లైను ఇటేమో మొగోళ్ళ లైను. పసివిల్లల తల్లుల నుంచి పండు ముసలోళ్ళ దాకా అంతా లైన్ కట్టిర్రు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాటారంలా ఒక బ్యాంకు ముంగట్లైనే ఇది. పైసలు కావాలని రాసుకునే కాగితాలకు దేవుని పలారానికి ఎగబడ్డట్టే ఎగబడ్డరు. ఇక ఇదేమో బ్యాంకు లోపల పరిస్థితి. ఇక ధర్మపురి బ్యాంకు ముంగట చెప్పుల లైన్ చూడుండ్రి ఎంత పొడుగున్నదో. వీళ్ళంతా రైతులే, అట్లని కొత్త లోన్ల కోసం రాలేదు. మొన్నటి పంట అమ్మిన పైసలు బ్యాంకులు వేసిండ్రు ఎఫ్సిఐ వాళ్ళు. ఆ విడిపించకపోయేందుకు ఇగో గిన్ని కష్టాలు ఎలా వస్తుర్రు. బావుల కాడ పని పాటి ఇడిచిపెట్టి బ్యాంకు ముంగట డ్యూటీలు చేస్తుర్రు. ఇంత పెద్ద లైన్ల నిలవ లోపట్టుకోతే ఓ 2000 3000 చేతులు పెడుతుర్రట ఆడికే ఎక్కువ అని. అదేంటి సార్ అని గట్టిగా అడిగితే మీదికెళ్ళి రాండి మా ఇంటికెళ్ళి తెచ్చి అల్లా అని అంటుర్రట ఆఫీసర్లు. ఇట్లా ఏడోళ్ళు కొట్టుకొని చస్తారు, ఒక్కల మీద 10 మంది మొగలు పడతారు. ఆ పరిస్థితి మంచిగున్నారా ఇప్పుడు? ఈ పెద్దమ్మ ఏమో చెప్తాను నిందం. రాత్రి 2ంటికి వచ్చినాం మేము. ఆచారకల్లా 30 నెంబర్ ఉంది ఇక్కడ. ఇక మళ్ళీ ఇంటికి పోతేనేమో అప్పులలో మరి మీకు పైసలు వాళ్ళేదా ఎందుకు వాళ్ళేదా నాలు అనమాట. వీడికి అత్తనేమి ఇట్టినా ఇక మరి ఇద్దరు ఏం చేసినా అన్నది ఆగి సచ్చడా. ఇప్పుడు ఆ పైసలు మేము కట్టం చేసినాయే కదా. ఒంటండి ఉపాసం ఉన్నట్టే ఉన్నది పో. ఏంది పరిస్థితి? ఆనలు పడే వ్యవసాయం పనులు నడవబట్టే ఇత్తనాలు ఎరువులు కొనాలన్నాయే, కూలోళ్ళకి ఇయ్యాలన్నాయే. ఇప్పుడే స్కూలు తెరిచే కాలేజీలు కూడా ఓపెన్ అయ్యే. ఇక ఎట్లెళ్ళాలి ఖర్చులకు? వీళ్ళ పైసలు వీళ్ళు తీసుకునేందుకు గింత గోసపడాల్సి వచ్చిందంటే అంతా నోట్ల రద్దు పుణ్యమే. ఏ ముహూర్తంలో రద్దు చేసిర్రో గాని అప్పటి సంది పబ్లిక్ కి నోట్ల తిప్పలే. అర్రే మోడీ సార్ ఎంత మంచి మాట చెప్పిండు. నేను ఎప్పటి సందో చెప్పాలని అనుకున్నా కానీ చెప్తే ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటారో అని భయం ఉండే. మనం మంచి చెప్పబోయినా వాళ్ళకి చెడుగానే అర్థం కావచ్చు. ఎందుకు నేను కంటావుడు అని నోరు మూసుకొని కూర్చున్నా. కానీ ఇదివరకు సంది అవసరం వచ్చిన ప్రతిసారి మోడీ సార్ మాటనే యాద్ చేస్తా. అట్లనన్న జరంతా మారుతారేమో. ఇంతకు మోడీ సార్ ఏమన్నాడంటే ఆవులను కాపాడే పేరు మీద మనుషులను చంపుడు గోభక్త, ఇదెక్కడి గోరక్షణ అని ఫుల్లు గరమైండు. ఇసొంటి పనులు చేస్తే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చిండు ప్రధానమంత్రి సారు. గాంధీ తాత చూపించిన శాంతి మార్గంలా ఆవులను కాపాడుకోవాలి అని కోరిండు భక్తులను. గుజరాత్ రాష్ట్రంలో గాంధీ తాత ఆశ్రమంలో మోడీ సారు సందేశం ఇస్తుంటే అదే టైంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఏం చేసిండ్రో చూడుండ్రి ఆవు భక్తులు. ఈ అన్న పెద్ద కూర తీసుకుపోతుండని కార్లకెళ్లి గుంజి పొట్టు పొట్టు కొట్టిండ్రు. ఆయం పట్ల దాకే వరకు పానమే పోయింది. కారును దలగబెట్టిండ్రు. కానీ అన్న బిజినెస్ యాటకూర సప్లై చేసుడట. ఉత్త పుణ్యానికి చంపి పాడైండ్రు. మోడీ సారు మీరు మునుపు 2-3 మాటల ఇదే వార్నింగ్ ఇచ్చిండ్రు. గోరక్షణ పేరుతోని చంపితే ఊకోమని. మీరటు మాట్లాడుతుండగానే ఇటు మర్డర్ చేసిండ్రు. ఇప్పుడు మాటలతోని మర్యాదగా చెప్తే ఇనేటట్టు లేరు. ఈసంటోళ్లను మీరు ఏం చేద్దాం అనుకుంటుండ్రో గది చేసి చూపిసారు. దేశమంతా మీతోనే ఉంటది. ఏంది భయ నువ్వు మళ్ళీ వచ్చినావా? ఒట్టిగా నచ్చినావా ఇంత వేసినావా? ఎన్ని మాటలు చెప్పాలయ్యా నీకు తాగద్దని? అరే నేను డాక్టర్ని చెప్పినయినావు కదా, మళ్ళీ పానం బాగలేదని వచ్చి నా పానం తింటావు. ఏడుకెళ్ళి వస్తారో ఏమో. ఇగో ఇదే ఆఖరిసారి తాగుడు పని చేస్తే ఏం కాదు, లేకుంటే బకెట్ తన్నేస్తావు ఇక వెంటనే. అప్పుడు నేను కాదు కదా, ఆ దేవుడు వచ్చిన నేను కాపాడలేడు. నీ ఇష్టం. నేను మందులు రాస్తున్నా, ఇంటికి పోయేటప్పుడు కొండపోతావా లేకపోతే మందుల పైకం కూడా ఆ మందుకే పెడతావా? ఏమో పో నీ ఇష్టం.
నువ్వు ఇక ఇంకో డాక్టర్ వస్తుండు. డాక్టర్ గారు ఇప్పుడే డ్యూటీకి ఎక్కినట్టున్నారు. అగో చేతులేమో గ్లాస్ పట్టుకొస్తుండు. ఏ పేషెంట్లకు తాగిపించే టానికేమో అని అనుకునే రాయంత మందమ్మ రిమ్మ మందు ఫుల్ బాటిల్ లేపి ఆఖరి పెగ్గును గిలాసులు అంపుకొని అట్లనే దావకాన్ల డ్యూటీకి వచ్చిండు పుణ్యాత్ముడు. ఈయన బాధ తీర్చుకొని ఇక పేషెంట్ల బాధలు అరుచుకునేందుకు రౌండ్లేస్తుండు. పూసుక్కున జ్వరం వచ్చిన వాళ్ళకి బీరు, నెత్తి నొప్పికి క్వార్టర్, కడుపు నొప్పికి హాఫ్, బీమారికి ఫుల్ బాటిల్ లేపు అని తాగే మందు రాస్తాడా ఏంది? ఓ పైలం పైలం చూడు అయిపోయినట్టుంది. కూర్చొని రెస్ట్ తీసుకుంటుండు. पहली नशा पहली है प्यार कभी जिंदगी में तुमने जिंदगी में यही सोचा होगा. వరే వా రంజు మీద మంచి రాగం అందుకుండు. అరే ఎందుకన్నా డాక్టర్ సాబ్ ని గట్ల గుంజుకోపోతారు? ఇలా ఆయనదేం తప్పుంది? మొన్న దేశం డాక్టర్ల సంఘమే ఆర్డర్ వేసే ఈసారు పద్ధతిగా రూల్స్ ఫాలో అవుదామని సగం పెగ్గు పట్టుకొని దావకనకొచ్చిండు. ఈడనే కదా మరి డాక్టర్లు దొరికేది. కంపెనీ కోసం వస్తే గట్లెలా కొడతారేంది సారు? ఈ బాధలా ఇంకో ఫుల్ బాటిల్ తెచ్చుకోగల. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక సర్కార్ దవాఖానలో పనిచేసే ఈసారికే ఆ సంఘం తరపున ఉత్తమ డాక్టర్ అవార్డు ఇప్పిస్తే బాగుంటది. ఇలా పొద్దుగాల నాష్ట చేద్దామంటే ఇంట్లో ఏం లేకుండా నువ్వులా ఇక రాత్రి మిగిలిన అన్నం ఉంటే దాన్నన్నా పోపేద్దామని అనుకున్నా. కానీ టైంకి ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు. అట్లా అక్కను పోయి అడగద్దామని పక్కింటికోయినా. అక్క ఓ 2 పచ్చిమిరపకాయలు ఇవ్వని అడిగిన. సావిత్రి నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుస్తుందా అంటే నీకు మేము ఎట్లా కనబడుతున్నామమ్మా? పచ్చి మిరపకాయలు కూడా కొనుక్కొని తినలేలో మన అందరికి ఎరక చేయాలనే కదా నువ్వు మా ఇంటికి వచ్చి అడుగుతున్నావు. నన్ను కాదు ఈ గల్లీ లెవెల్ నన్ను అడుగు పోయిస్తారేమో నేను చూస్తా. ఏమో పొద్దుగాలనే పచ్చిమిర్చిందా అనుకుంటూ వచ్చినావు అని గులిగింది. నాకు ఆఫీస్కి వచ్చినాక తెలిసింది అస్సలు ముచ్చటేందో. పచ్చిమిర్చి రేటు చెప్తే మంట మంట అంటారు. అవు మరి 100 నుంచి 150 దాకా నడుస్తుంది కిలోకు. ఇది పెద్ద అంగట్లనే. ఇక గల్లీ దుకాణంలోనైతే కొనుడు కాదు చూస్తేనే సుర్రుమంటది. టమాటా ఏమన్నా తక్కువనా తయ్యనాడుతుంది. 100 నోటు పట్టుకపోతే కిలో రంగా ఓ 10-20 చేతికి రావచ్చు. 4 టమాటాలు కోసి 6 పచ్చిమిరపకాయలు వేసి తొక్కు నూరుకుంటే కమ్మగుంటది. ఇవేనా చిక్కుడుకాయ, గోకరకాయ, బెండకాయ, దొండకాయ, ఆలు బోలు అన్ని రేట్లు పిటాన పిరమైనయి. 500 నోటు కొండపోతే సగం సంచి నిండా కూడా వస్తలేవు. కాయగూరలు గంట రేటు పెట్టి కొనే బదులు అర్ధ కిలో చికెన్ తెచ్చుకున్నది నయం. మంచిగా బొక్కలు కంకచ్చు. మరి ఒక్కపారి రేట్లు సూర్యందుకు ఎక్కినాయో తెలిసినా? అంతా ఆనదేవుని పుణ్యమే. ఊర్ల పొంట ముసురు అంటుకునే వరకు తోటలన్నీ చిత్తడైనాయి. ఖాతా పూత మొత్తం రాలిపోతుంది. పల్లెలల్లో పంట వెళ్తేనే కదా పట్నంలో మనం కూర్చొని తినేది. పంట పలసగైంది, మార్కెట్లో పిరమైనాయి. ఇంతకు పెరిగిన ధరలు రైతుల దాకా అందుతున్నాయో లేకుంటే నడిమిట్ల పోకరగాల బొజ్జలే నిడుతున్నాయో? ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్తా వీళ్ళంతెవరు? హే గద్దెలవదా మాకు సినిమా హీరోయిన్లు అని అంటున్నారు కదా. కరెక్టే. కానీ అంతకంటే ముందు దునియా అందగత్తెలు అందంతో కిరీటాలు గెలుచుకొచ్చినాక అటు ఇంకా సినిమాలకు వచ్చిర్రు. ఈ నడుమ ఈసొంటి కిరీటాలు తెచ్చిన వాళ్ళు అయితే ఇవ్వలేరు. ఇక ఇప్పుడు గీమె పోటీ పడుతుంది. ఆమెది ఎక్కడనుకుంటుర్రు? మన తెలంగాణ. గీ చెల్లె పేరు కళ్యాణపు శ్రావ్య. కాలం కలిసేస్తే దునియా అందగత్తె కావచ్చు. పుట్టింది మన ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలా, చదివింది ఆదిలాబాద్లా, ఇప్పుడు ఉంటున్నది కెనడా దేశంలా. శ్రావ్యమ్మ అందాలకు ఇప్పటికే 2-3 కిరీటాలు కూడా వచ్చినాయి. ఇక ఇప్పుడు దునియా అందాల పోటీలకు పోతుంది. ఆగస్టులో జరుగుతాయి. అందులో అందరికంటే బుజ్జమ్మనే అందంగా కనబడితే తెలంగాణకు దునియా అందాల కిరీటం వచ్చినట్టే. శ్రావ్యమ్మ మనసు కూడా అందమే. పుట్టు పెరిగిన ఊరు మంచి చెడ్డలు అరుచుకుంటుంది. చదువుకునే పిల్లలకు శాతనైన కాడికి సాయం చేస్తుంది. గా పోటీలా గీమనే గెలవాలని కోరుకుందాం. మావోడు ఇలా మబ్బున్నే లేచిపోయిండు. చెప్పలేడు చేయలేడు. ఏడుకోయిండో ఏమో. ఫోన్ చేస్తే కూడా కలుస్తలేదు. ఏడున్నాడో ఏడు. అరే విమానాలు నెత్తికి తలిగేటట్టున్నాయిగా, ఇంత కిందికి వెళ్ళిపోతున్నాయి. నీళ్ళకుంటే నిద్ర పోతే ఎడమ కన్ను లొట్టపోయిందట. నీ సోకులు చాలు కానీ ఏడున్నావు నువ్వు? అక్క నమస్తే. నేను ఏడున్నా చెప్పుకో చూతాము. జాగేమో కొత్తగా కొడుతుంది. షూటింగ్ జూన్ ఫిలిం సిటీకి పోయినవారా? ఇది రామోజీ ఫిలిం సిటీ కాదు, లండను. చూడు చక్కగా. ఇంకా ఏంది లండనా? నువ్వెప్పుడు పోయినవరా బయట దేశానికి? నీకు చెప్పకుండానే వచ్చినాక ఏమనుకోకు. చూఫేర్ తాగు నీకు ఇక్కడ లండన్ మొత్తము. వామ్మో వీడు నిజంగానే లాగేసుకొని లండన్ పోయిండు. 2 అంతరాల బస్సు వస్తున్నది, ఆపుతలేదు. సత్తి
ఒక్కను ఎట్లా పోయినవురా? లండన్లో నీకెవరు తెలుసని పోయినావు? ఆగంగా లవురా. నవీనన్న మంచిగా నా లేక మంచిగానే ఉన్నారే మీరు ఇద్దరు మాటకు మాట. మన ఇల్లు ఏడన్నారే ఉన్నారా? అలే వాళ్ళు మన దిక్కుల లెక్కన కొడుతున్నారు కొంత. అక్క ఇగో అశోక్ అన్న అనిల్ అన్న మన ఊరాలే ఇడికి వచ్చిండ్రు కొలువు చేయ నీకే. మన ఊరోళ్ళు ఏంద్రా నీకు దునియా అంతా దోస్తులైనరు. అన్నలు జర మావాడు పైలో మీరు రోడ్లో పొంట పోదాం దాండి. ఫోన్ చేస్తావా? ఇది చూపిస్తుంది ఫోన్ కాదన్న, ఇది ట్రాఫిక్ లైట్. ఇది అరే టైం పాస్ లేకనే ఉన్నారుగా, కానీ ట్రాఫిక్ సిగ్నల్ ఇది. మనం పోవాలనుకుంటే వద్దాలి, గ్రీన్ చూపించినప్పుడే మనం నడవాలి. మన తాన రెడ్ సిగ్నల్ పడ్డ బండ్ లాగా ఈ మనసు లాగారు. అన్న గట్ల తీయొద్దే. మనకు ఇక్కడ ప్రతి ఫ్లాట్ కి ఒక ఫాబ్ కి ఇస్తారు మనకు, సెక్యూరిటీ ఇది. అంటే బయట వాళ్ళు ఎవరు రాకుండా. వచ్చింది వీజీలు వెళ్ళిందిగా. అమ్మా గంత సెక్యూరిటీ ఉంటే ఇక దొంగడు ఎట్లా పోతాడు ఇంట్లోకి? హలో బాగున్నా చాలా దినాలైంది మనం కలవక. గాంధీ తాత లెక్కున్నామన్నా భారతదేశం నుంచి వచ్చిన కాదే, భారతదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంత గాంధీ లేకున్నారా? ఇక అన్న నా లేకున్నాడు. ఇక లండన్ లో ఉన్నాడు కదా, ఈడున్నప్పుడే మందలిస్తే వాళ్ళకి ఇక గాడేం వలుకుతాడు. నాకు గమ్మున చూడాలి ఆడేం చేసిన. నేనైతే మొన్న నిన్న రాత్రి ఎక్కినా, మళ్ళీ ఈడ వచ్చేటకాల రాత్రే ఉన్నారు. రాత్రే కనిపిస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే ఈ రోజు ఎంత అవుతుంది టైం చూడు? ఇప్పుడు టైం చూడు 12 అవుతుంది. 12 అవుతుంది. బండలకు సిమ్ చేయలేరు. సిమెంట్ కాదు ఇది, సిమెంట్ అన్నాడు దీన్ని. ఏమంటారంటే బండకు మధ్యన స్థలం వదిలిపెట్టిండు. స్థలం పెట్టి పైనుంచి వర్షం పడతా చూసినావు. వర్షం పడ్డప్పుడు ఆ వర్షంలో నీళ్లు కింది పైపులకు పోయి మళ్ళీ ఒక ట్యాంకులో కింద చేరుతాయి. కింద చేరిన నీళ్లను మళ్ళా పైకి తీసుకొస్తారు. పైకి తీసుకొచ్చి బాత్రూమ్లలో మళ్ళీ వాడుకుంటారు ఆ వాటర్ ను. గ్రేట్ సత్తి. ఈడనైతే తాగే నీళ్ళు ఆగం చేస్తారు. ఇక గవిటికి ఎడ దిక్కున్నది. చామంతి పూలు కూడా పెట్టినావు గారా? ఇదేనా చామంతి పూలు? ఇదేమో ఆలుగడ్డలు. ఆలుగడ్డలు ఇది, అది టమాటా చెట్టు. రెండు ఒక లేకనే పాడైనాయి ఇవి. మళ్ళీ వేరేటివి కూడా వంకాయలు గింకాయలు పెట్టలేవు? అవి కూడా పెట్టినా. వస్తే మెల్లమెల్లకి వస్తుంది. ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయింది మా దగ్గర. అన్ని పండుతాయి? అన్ని పండిస్తా నేను. హీఈస్ మై ఫ్రెండ్. హలో గుర్తుపట్టిందంటనా? గుర్తుపట్టిందంటనా? నిన్నెట్లు గుర్తుపడతాడా? చూడరా తీర్మార్. అయ్యో ఆయన ఎవరో కానీ మా వాళ్ళ లెక్కనే షెడ్ వేసుకున్నాడు. ఇద్దరు మంచిగా ఉన్నారు సత్తి, సేమ్ టు సేమ్. అక్క నేను లండన్ బ్రిడ్జ్ చూసి వస్తా. నేను సరేరా నాయన, పోయినావు కదా అన్ని చూతూ గానీ పైలం. సరేనా? దేశం పోయినావు. సరే మళ్ళీ ఎప్పుడు వస్తావురా? నువ్వేం బుగులు వాటక్క. ఇలా మా ఫట్కే ఉన్నది విమానం, ఎక్కి వస్తా. తెల్లాటకలాడ దిగుతా. సరేనా? అన్న ఏందే గట్ట వారేసిన ఏడబడతాడా? వారేద్దా వారేద్దా? లేకపోతే పైన లండన్ బ్రిడ్జ్ అది. ఇదేనా లండన్ బ్రిడ్జ్? అదే దాన్ని. తీగలు ఎందుకున్నాయి మళ్ళా? తీగలు ఎందుకంటే మనము ఏదైనా పెద్ద పడవలు వచ్చినప్పుడు లేపుతుంది అది. సో అటు ఇటు లేస్తుంది. సో వాళ్ళ నుంచి మధ్యలో నుంచి పెద్ద పడవలు వెళ్ళిపోతాయి. ఆ కాలువ ఆగులకెళ్ళి వస్తాయా? అది పిఎం సెంటర్ దాన్ని. ఇక్కడ ఏంటి మళ్ళీ గుడి లేకున్నది పొడుగుగా? అగో పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ అంటారు దాన్ని. ఢిల్లీలో ఉంటుంది చూడ అట్లా. లోక్సభ రాజ్యసభ లెక్క. మస్తు మంది తిరుగుతున్నారు అట్లా వెళ్ళి. ఈడికెళ్ళి ఇట్లా కనిపిస్తుంది. అంటే దగ్గరికి వెళ్ళి అయితే ఇట్లా చూడాలి మీకు అక్కరా. పోదాం ఉండే అక్కరా పని చల్లకుండా చెప్పిపోతే ఇన్ని చెకోడీలు గారెలు గర్జలు అవన్నీ కడుతుంటే కదరా విమానం ఎక్కిస్తేందుకు శంషాబాద్ దాకా వస్తుంటే. ఇంకా బ్యాంకులు ఇస్తలేవు పైసలు, ఎన్నని చెప్పాలే రైతుల గోసలు. మార్కెట్లా పచ్చిమిర్చి మంట, దేంతో చేసేటట్టు లేదు వంట. డాక్టర్ తెరిచిండు దావకండ్ల బారు, పేషెంట్లను తాగమంటాడేమో బీరు. లండన్ లో తిరుగుతున్న సత్తి. నీకు చెప్పకుండానే వచ్చినాక ఏమనుకోకు. సూపర్ తాగు నీకు ఇక్కడ లండన్ మొత్తము. అయిపోయినాయి మన వార్తలు. టాటా చెప్పాలా? అయిపోయినాయి మన వార్తలు. టాటా.